రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు లిల్లీ సాగులో వచ్చే మనకు కాండం కుళ్ళు, అలాగే నులి పురుగులు, అలాగే వీటిలో వచ్చే పిందెల్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలనే విషయాలపై తెలుసుకుందాం. అలాగే లిల్లీ పూలు సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియో చూడాలని, లిల్లీ సాగులో మనకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అలాగే మనకు కాండం కుళ్ళు, వేరుకుళ్ళు రాకుండా అడ్వాన్స్గా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే మనం ఎరువుల్లో యాజమాన్యంలో కూడా మనం ఎటువంటి ఎరువులు కలుపుకొని వేసుకోవాలి మొక్క పాదుల్లో, అలాగే పిండిని ఎలా నివారించాలి, అలాగే వీటిలో వచ్చే నెమటోడ్స్ నిమిలి పురుగులు అంటారండి, వీటిని కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని పూర్తిగా తెలుసుకుందాం. లిల్లీ సాగు అనేది మనకు వాణిజ్య పంటగా మనం చెప్పుకోవచ్చు, కమర్షియల్ క్రాప్ అంటారండి. మనకు ప్రతిరోజు దిగుబడి వస్తుంది. చాలామంది రైతులు అవగాహన లేకపోవడం వల్ల పిండి నల్లిని, అలాగే కాండంకుళ్ళు, అలాగే వేరుకుళ్ళు, నెమటోడ్స్ని కంట్రోల్ చేసుకోవడం మనకు తెలియకపోవడం వల్ల వాళ్ళు చేసే తప్పిదాలు ఏంటంటే అడ్వాన్స్గానే, అలాగే వ్యాధి అనేది ఎక్కువగా పెట్టుకొని మనకు పూల దిగుబడిని తగ్గించుకొని అధిక పెట్టుబడి పెట్టేసి మనకు అధిక లాభాలు ఆర్జించలేకపోతున్నారండి. దయచేసి రైతు సోదరుడు, ప్రతి లిల్లీ సాగు చేసే రైతు సోదరుడు, నేను చెప్పిన ప్రోటోకాల్ పాటించండి. కంపల్సరీ మీకు దిగుబడి అనేది వస్తుంది. అలాగే నా ప్రోటోకాల్ వాడిన రైతులు కూడా చాలామంది లాభాలు పొందుతున్నారు లిల్లీ సాగులో. అలాగే మీకు ఏమైనా సరే అండి, నేను మీకు తెలియని ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే మేమే కొరియర్ చేసి పంపిస్తాము. ఓకే, మీరేం డోంట్ వరీ. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా లిల్లీ పంటలే గమనించినట్లయితే ఈ లిల్లీ పూలు అనేది మనకు పూలలో రారాజు అని చెప్తారండి. ఎందుకంటే ఇవి మనకు మార్కెట్లో మనకు మ్యాక్సిమం అంటూ 50 నుంచి 80 రూపాయలు ఉంటాయండి కేజీ. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీంట్లో ఒంటిరేకు పూ రకం ఉంటుంది, డబుల్ రకం ఉంటుంది, సెమీ డబుల్ రకం ఉంటుంది, అలాగే వెరిగేటెడ్ రకం ఉంటుందండి. ఇది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే వీటికి ముఖ్యంగా బయలాజికల్ ఎరువులు మనం ప్రోత్సహించాలా, అంటే జీవన ఎరువులు అనేవి మనం దీన్ని ప్రోత్సహించాలా. అంతేగాని మీరు చేసే సొంత తప్పిదాల వల్ల పంట అనేది చాలా దిగుబడి నష్టం అవుతుందని దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా. అలాగే మనం ఎప్పుడైనా సరే ఫ్లవరింగ్ ముందు ఏమేమి వదులుకోవాలా, అలాగే ముఖ్యంగా ఇప్పుడు పిండి నెల అనేది ఎలా నివారించాలని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ కాండంకులు గురించి మాట్లాడుకుందామండి. ఎప్పుడైనా సరే కాండంకులు అనేది మనం గమనించినట్లయితే వాతావరణ పరిస్థితులు బట్టి, అలాగే వాతావరణ తేమ బట్టి, అలాగే వర్షాలు పడినప్పుడు నీళ్ళు నిలబడేసి మనకు ఫిజేరియం బ్యాక్టీరియా ద్వారా మనకు ఈ కాండంకులు అనేది వస్తుందండి. కావున దీనికి మనం ఏం చేయాలా, అడ్వాన్స్గానే ఏం చేయాలంటే మనం అడ్వాన్స్గానే 15 రోజులకు ఒకసారి మనము ఫ్లోజో ట్రైకింగ్ డ్రించింగ్ అంటే డ్రిప్ కండి ఎకరాకు మనకు 500 నుంచి కేజీ చొప్పున ఫ్లోజో ట్రైకింగ్ బెల్లంలో మనం 2 రోజులు బాగా పులియబెట్టి వదిలినట్లయితే ఈ ఫ్లోజోను, ట్రైకోడర్మా అండ్ సూడోమోనాస్ ఏం చేస్తాయంటే ఆ వేరు మూలంలో పోయి ఫ్యూజేరియం ఫంగస్ చంపేసి మొక్క నిలదొక్కుని మనకు ఆరోగ్యకరమైన పూలు పూయడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ఈ కాండంకుళ్ళు అయిపోయిన తర్వాత వేరుకుళ్ళు మనం గమనించినట్లయితే వేరుకుళ్ళు అనేది మనకు చాలా డేంజర్ అండి. ఎందుకంటే మొక్క మనకు ఎండిపోవడం కూడా జరుగుతుందండి ఈ వేరుకుళ్ళు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం గమనించినట్లయితే ఈ అడ్వాన్స్గానే మనకు చెప్పిన విధంగా ఫ్లోజో ట్రైకింగ్తో పాటు టెకీ గోల్డ్ అనేది వస్తుందండి. ఈ టెకీ గోల్డ్ ప్లస్ రైజోజన్, ఈ రైజోజన్ అనేది రూట్ ఎన్హాన్సరు. ఈ టెకీ గోల్డ్ అనేది ఎకరాకు మనం 500 గ్రాముల చొప్పున శనగపిండి లేదా బియ్యం పిండిలో ఒక 3 రోజులు ముగ్గబెట్టేసి పులియబెట్టేసి దాన్ని మనం డ్రెంచింగ్ ఇచ్చినట్లయితే మనకు వేరుకుళ్ళు కూడా మనకు కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, మేము ఫర్టిలైజర్లో వేరుకుళ్ళు అలాగే కాండంకుళ్ళు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే మనం ఎరువులకే మనకు ఇండీ రూట్స్ దొరుకుతాయండి. ఇండీ రూట్స్ మనం ఎకరాకు 4 నుంచి 10 కేజీల చొప్పున, అలాగే మనకు వీటితో పాటు శ్రీధార, అలాగే మైక్రో సిగ్నల్ గ్రాన్యూల్స్. శ్రీధార అని మనం ఎకరాకు 5 కేజీలు, అలాగే మైక్రో సిగ్నల్ మనం ఎకరాకు 2 కేజీలు చొప్పున ఎండో మైక్రోజా, ఇవన్నీ కలిపి పెట్టినట్లయితే మొక్క మనకు పీచువేరు వ్యవస్థ పెరగమే కాకుండా మనం వేసిన పోషకాలు కూడా బాగా మొక్కకు అందజేసి, అలాగే భూమిలో కరగని లవణాలను కూడా కరిగించేసి మొక్కకు అందజేసి వేరుకుళ్ళు కానీ కాండంకుళ్ళు కానీ అలాగే నెమటోడ్స్ కూడా
రాకుండా మనము జాగ్రత్త పాటించవచ్చు ఈ ఎరువులు కలుపుకుంటే. అలాగే వీటిలో వచ్చే ఇంకోటండి నిమటోడ్స్, నులి పురుగులు అంటారండి. ఇవి వేర్లపై ఆశించి మనం గమనించినట్లయితే వేర్లపై మనకి బుడిబులు బుడిబులు కనపడుతూ ఉంటాయి. దీనివల్ల ఆకులు మన పసుపు కలర్ లెంగలేక మారిపోయి మనకు మొక్కలు కూడా బాగా గిడసబారిపోయి మనకు పూల దిగుబడి తగ్గుతుందండి. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అడ్వాన్స్గానే కార్బోఫ్యూరాన్ గుళికలు దొరుకుతాయి. లేకుంటే వచ్చినట్లయితే మనకు ఫ్లోజో ట్రైకింగ్, బ్యాసిలస్ తురియంజెస్, ప్యాసిలోమైసిస్ అంటారండి. ఈ 4 బ్యాక్టీరియాలు మనం ఫెర్మెంట్ చేసేసి డ్రిప్పుకు మనం డ్రెంచింగ్ వదిలినట్లయితే మనకు 100% ఈ నులి పురుగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్గా మనం ఎటువంటి మందులు వదులుకోవచ్చు అంటే బ్యాసిల్లస్, ప్యాసిలోమైసిస్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఈ 4 ఎరువులు మనం బెల్లంలో మనం 3 నుంచి 5 రోజుల చొప్పున బాగా ఫెర్మెంట్ చేసేసి డ్రెంచింగ్ చేసినట్లయితే మన నులి పురుగులను 100% మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు భయపడేది ఇప్పుడు పిండి నెల్లి అండి. పిండి నెల్లి ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. ఎటువంటి మందులు కొట్టినా కూడా పిండి నెల్లి అనేది కంట్రోల్ కావడం లేదని మనకు లిల్లీ రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని గమనించినట్లయితే అసలు ఈ పిండి నెల్లి అనేది మనకి ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవి భూమి లోపల గుడ్లు పెడతాయండి. ఈ పురుగులు అనేటివి ఈ భూమి లోపల గుడ్లు పెట్టేసి పిల్ల పురుగులన్నీ ఆకులపై మనకు చేరి మనకు ఆకులపై చేరి దాని రసాన్ని పీల్చడం వల్ల అలాగే మొదల్లో పోయి ఇవి లేత కొమ్మలు కానీ అలాగే పువ్వు మొగ్గలు కానీ అలాగే మనకు మొదల్లో ఉండేసి అవి గుంపులుగా చేరి అవి బాగా రసాన్ని పీల్చడం వల్ల ఇంకోటి దాని మీద పిండి పదార్థం అనేది ఉంటుందండి తెల్లగా, అది కూడా కప్పుబడి ఉంటాయి. అలాగే ఈ గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల మనకు పూల దిగుబడి తగ్గడమే కాకుండా మొక్క అనేది గ్రోతింగ్ కూడా ఉండదండి. కావున ఈ పురుగులు మనం ఎలా అంటే ఇవి తీవ్ర నష్టాన్ని కూడా మనకు కలగజేస్తాయండి. మొక్క ఏదనుకోకుండా ఈ లేత కొమ్మలపై ఆకులపై గుంపులుగా చేరి అసలు దీన్ని మనం ఎలా చేయాలి అన్నట్లయితే మనం గమనించినట్లయితే వీటిని వాహకాలుగా మనకు పనిచేసేటి చీమలండి. ఒక మొక్క నుంచి మరో మొక్కకు ఎలా ఈ చీమలు తెస్తాయంటే ఇవి తెల్ల లేయర్ ఉంటుంది కదండి, అంటే తెల్ల పదార్థంపై కప్పబడి ఉంటాయి పిండి నల్లి పురుగులు. ఏం చేస్తాయంటే ఇవి తేనె వంటి పదార్థం జిగురు పదార్థాన్ని మనం స్రవిస్తాయి. ఆ జిగురు పదార్థాన్ని తేనె వంటిగా ఉంటుంది కాబట్టి ఈ చీమలు ఆకర్షితులై ఒక మొక్క నుంచి మరో మొక్కకు చీమలు వాహకాలుగా అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు అవి చేరవేస్తాయి అన్నమాట చీమలు. కావున దీనికి ఏమేమి వదులుకోవాలి? భూమిలో గుడ్లు పెట్టుకోకుండా అడ్వాన్స్గానే మనకు స్పైడర్ మ్యాక్స్ అండ్ బేస్కాన్ డ్రిప్పుకు మనకు ఎకరాకు 500 గ్రాములు బేస్కాన్ మనం 500 గ్రాములు డ్రిప్పుకి ఇచ్చినట్లయితే ఇవి బయలాజికల్ ఇన్సెక్టిసైడ్స్. ఇవి భూమి లోపలే తన గుడ్లను అంతం చేసేసి మనకు పైకి రాకుండా కంట్రోల్ చేస్తాయి. ఓకే సార్, పిండి నల్లి వచ్చింది, మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా? ఏ పురుగు మందు దానికి చర్య చూపదు. కావున దానికి మనం ఫస్ట్ ఫుమిగేషన్ చర్య ద్వారా అంటే దానికి ఊపిరాడకుండా ఫస్ట్ చేయాలి. అందుకే అండి షాంపూ వాటర్ అండ్ స్టింగ్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. తాగే స్టింగ్ అండి, కెఫైన్ అనేది ఉంటుంది దాంట్లో. ఆ కెఫైన్ కెమికల్ అలాగే ఈ షాంపూ వాడడం వల్ల దాని మీద తెల్లటి పొర అనేది మనకు రిమూవ్ చేయడానికి అలాగే పొంగుతుందండి. ఇది స్టింగ్ వేయడం వల్ల కొద్దిగా కెఫైన్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ పర్సెంట్ కాబట్టి అంతా దాని మీద పొంగేసి దాని మీద తెల్ల లేయర్గా ఏర్పడుతుంది. అప్పుడు తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని గమనించినట్టయితే స్పైడర్ మ్యాక్స్ ప్లస్ బేస్కాన్. స్పైడర్ మ్యాక్స్ లీటర్ నీటికి 3 నుంచి 5 గ్రాములు స్పైడర్ మ్యాక్స్, తర్వాత బేస్కాన్ అనేది మనము 2 నుంచి 3 గ్రాములు మనము చొప్పున 5 గ్రాముల వరకు వేసుకోవచ్చు, ఏం కాదు. వేసుకున్నది దాంట్లోకి బెల్లం వాటర్ కాంబినేషన్తో ఈ బయాలజికల్ ఇన్సెక్టిసైడ్స్ అండి ఇవి. ఈ బయాలజికల్ ఇన్సెక్టిసైడ్ ఏం చేస్తాయంటే మనం స్ప్రే చేసిన వెంటనే ఆ పిండి నల్లికి మనకు దానికి వలయంలాగా చుట్టేసి దానికి ఊపిరాడుకోకుండా అలాగే దాని సిగ్మెంట్స్ బయటికి పోకుండా దాని పిల్ల పురుగులు బయటికి పోకుండా అక్కడక్కడే దానికి మాడిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. తరువాత మనకు ఎండు తెగులు అనేది వస్తూ ఉంటుందండి ఈ లిల్లీ పూల్లో. ఇది ఫైటాప్తెరా ఫ్యుజేరియం అనే బ్యాక్టీరియా శిలీంధ్రాల వల్ల వస్తుందండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఎండు తెగులు వచ్చిన మొక్కలను పీకేసుకోవాలా. అలాగే ఉంచినట్లయితే మనకు మొక్కలు కూడా చాలా పోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, నేను కొన్ని ప్రోటోకాల్స్ నేను కింద కామెంట్లో కూడా పెడతాను. ఈ ప్రోటోకాల్గా వాడండి.
మనకు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి హలో చెక్కు రైజోజన్ వదులుకోవాలా. అలాగే బయలాజికల్స్నే మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే 70% బయలాజికల్, 80% మన బయలాజికల్ అండ్ 20% కెమికల్ వాడుకోవాలి. అంతేగాని దీన్నే సెమీ ఆర్గానిక్ మెథడ్స్ అంటారండి. ఈ సెమీ ఆర్గానిక్ మెథడ్స్ పాటించడం వల్ల మనకు 100% లిల్లీ పూల్లో మనం అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి. కంపల్సరీ లిల్లీ సాగుపై మీకు అవగాహన ఇస్తాను. అలాగే లిల్లీలో నేను చెప్పిన ప్రోటోకాల్ పాటిస్తే 100% మిల్లీ బగ్, అలాగే ఎండి తెగులు, అలాగే కాండంకులు తెగులు, అలాగే మనకు వేరుకుళ్ళు తెగులు కూడా మనం 100% కంట్రోల్ చేసుకోవచ్చు. మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.